నమస్తే. మనం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరుతో పాటు ప్రజలు పడుతున్నటువంటి బాధలు, అవస్థలు, ముఖ్యంగా రైతుల కష్టాలు. అసలు రైతులు మరి ప్రజాపాలన వచ్చిన తర్వాత మాకు బ్రహ్మాండంగా అన్ని అందుతాయి, కేసీఆర్ ఇచ్చిన దానికంటే కూడా డబల్ వస్తాయని చెప్పి నమ్మిరు. కాబట్టి సో ఎట్లా ఉన్నారు అని కనుక్కోవడానికి మనము ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నట్టే ఇవాళ మనం ఆలేరు నియోజకవర్గంకి వచ్చినాం, యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఆలేరు నియోజకవర్గం బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే అండ్ విప్పుగా ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు మండలం రాయిపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఒక రైతు ఉన్నాడు ఇక్కడ, తనతో మాట్లాడదాం. బాబు నమస్తే. నమస్తే అయ్యా. ఏం పేరు నీ పేరు? మలాయిడి. మలారెడ్డి సాబ్, ఎట్లున్నావు? మంచిగున్నావా? ఇప్పుడు కాలు గుంజ మంచిగా ఉన్నాయి కానీ రైతు పనికి ఏది పడతలేవు. కాలు గుంస్తే ఏం చేయమంటావు కానీ వయసు అయింది కానీ నీకు. నాకు నడతాను సాధన అంటే అంత మీకు కానీ రైతు బంధు పడతలేదు అసలు. అది ఆదా అది ఏంటిది ఇంకా పింఛన్ ఇస్తాను అది చూస్తున్నా పెట్టిండు 2000. రైతు బంధు రేవంత్ రెడ్డి ఎక్కినాక ఇప్పటికి 6 సార్లు రావాలి, 2.5 ఏళ్ళు అయిపోయింది. 2 సార్లు ఒకసారి 1 ఎకరానికి వేసిండు, ఒకసారి 2 ఎకరానికి వేసిండు. అది అందరికి వేయలే, కొందరికి వేసిండు. ఇప్పుడు మొన్న వచ్చింది, మొన్న అందరికి వచ్చింది. మొన్న రాలే అంత 2 ఎకరాలకు 2 ఎకరాలదే అంతకుముందు పంటనే. మొన్న మొత్తం వచ్చింది, మొన్న 15 రోజుల కింద. రాలే అయ్యా నాకైతే. నీకే చూసుకున్నావా అసలు? పాస్బుక్లో వడ్డపల్లి 2,09,000. అదే వడ్ల పైసలు. ఓకే, వడ్ల పైసలు పడ్డాక మొన్న రైతు బంధు రిలీజ్ చేసిండు. మొన్న రంగులు తయారైన బ్యాంకులకి చేస్తున్నా మరి అందరు చేస్తే కొందరు చేస్తున్నారు. అది కూడా తేడా ఉన్నట్టు. ఎన్ని ఎకరాలు ఉన్నది నీకు చెప్పు? 4 దగ్గర 10 ఉంటారు. మొన్న 15 ఎకరాలలో కూడా పడ్డది. మొన్న 4 దగ్గర 10 ఉంటే వాళ్ళే నాకు ఉందా పాస్బుక్లో? చూసుకో ఒకసారి. పైసలు పడితే పడ వేరే దాంట్లో నిన్ననే పడితే మరి అలా చూడు. మరి ఇప్పుడు చూడండి 2,99,000 ఉండాలి. ఇప్పుడు నేను 10,000 తీసిన, 20,000 తీసిన. ఇప్పుడు నీకు 4 ఎకరాల పైన అంటే 6 నెలలు 24,000 చిల్లర పడాలి. ఇవి పడ్డది కదా 25,000. అది నువ్వు అబద్ధం చెప్పబడుతుంది. ఇగో 25,801 రూపాయి గదే కదా. నా చదువు రాదంటావా? నాకు చదువు రాదు. పడ్డది 25,800 పడ్డది. 25,800. నీకు ఉన్న 4 ఎకరాలకు ఇల్లు ఉన్నా కూడా రాలేదంటావేమో మరి అట్లా. 4 దగ్గర 10 గుంటలేమో ఈడ సరపల్లి పల్లి కాడ, 6 గుంటలేమో ఆదకూరు పల్లి కాడ. ఎట్లుంది నీకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఫరక్ అయింది? అదే కేసీఆర్ మంచి, రేవంత్ రెడ్డి ఆడోళ్ళు మంచాలు ఇస్తాడు. కేసీఆర్ మంచిగా చేసిన రాజ్యమల్పి ఈ 70 ఏళ్ళు కాపులు చేసి ఎంపీకి నేను చేసిన మా సోనియా గాంధీ తెచ్చిన సోనియా ఎవడున్నా ఇప్పుడు మోడీ ఉన్నా అప్పుడు ఎవరో ఇచ్చేది. ఇప్పుడు నువ్వు ఎంత అన్నప్పుడు ఏర్పడ్డా అప్పుడు ఏర్పడ్డాడు కేసీఆర్ కొట్టాడు ఏర్పడ్డాడు. మరి 70 ఏళ్ళు నేను ఏర్పడ్డా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఏర్పడ్డా ఏర్పడగా అన్ని బరాబరే ఉంటే మరి గొంగడి సున్నితని ఎందుకు ఓడిచ్చిరా మీరు? గొంగడి సున్నిత అమ్మ అందరు గుదా ఒక్కటే కాదు, వీళ్ళందరూ 12 ఆమెలు ఇచ్చిండుగా. ఆ ఆమెల కోసానికి అందరికి గట్టి కలిపి కేసీఆర్ అందరికీ. కేసీఆర్ మంచిగా చేస్తే ఇక్కడ గొంగడి సున్నిత మొన్న 2 సార్లు గెలిచింది, మళ్ళీ మొన్న ఎట్లా ఓడిపోయా? ఆమెకి ఆమె మనిషి, ఆమె కలిసి ఆమె ఓడగొచ్చారు. అందరికి 18 ఏళ్ళ అమ్మాయి కంచి 20 ఏళ్ళ అమ్మాయి ముసలి కంచి 25 ఇస్తానని అందరు మొగ్గిరిగా ఆమె మొగ్గిరా గుద్దిరిగా కాంగ్రెస్ కావచ్చు. ఎప్పటికీ కేసీఆర్ చేస్తాను మలుపు వచ్చినాడు మన కలిసిండు. ఆ అన్నమ్మల మీద ఏర్పాటుకు వచ్చిండు. ఇప్పుడు ఆంధ్ర కొడుకులే బతికిరు. మనకు 1 రూపాయి ఇస్తే వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చేది అప్పుడు ఆంధ్ర. బీర్ల ఐలయ్య పని చేస్తుండే ఏమన్నా అందుబాటులో ఉన్నాడా? ఏం చేస్తాను అయ్యోలే మరి ఏం వేసినా దానికి బుక్ ఏమైనా చేసేవాళ్ళు తెలిసేవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరు అందుబాటు ఇస్తాడు. కత్తిమలకు అందరికీ మును పెట్టాడు. మరి ఇప్పుడు ఏమన్నా అస్సలేదు అని ఇప్పుడు రైతు రుణమాఫీ అయిందా నీకు? రైతు రుణమాఫీ అయిందే కాలే. ఎంత ఉండే నీకు లోన్? ఎంత ఉండే? 1,95,000 తక్కువ 90,000 అయినా కాలే. 2 లక్షల దాకా చేసినాం అని చెప్తుండు రేవంత్ రెడ్డి. మేడానికి ఉంది, నాకు 1,95,000 10,000 తక్కువ 2 లక్షలు. ఇద్దరిది కలిపి 10,000 తక్కువనే ఉన్నది కదా 2 లక్షలకు. 2 లక్షల లోపు కుటుంబంలో ఎంతమంది ఉన్నా చేసిండు. మాదే కాలే. నువ్వు పోయినా ఎప్పుడన్నా ఐలైతాడు? పోలే. మరి అడగవా మరి నాకు ఎందుకు కాలే? ఆన్లైన్ మమ్మల్ని ఇప్పుడు కలిసాగానే పార్టీ అయితే చూస్తాడు. ఇంకా అన్ని ఏం పోయి కలిసి మరి మాఫీ కాకలేదు మరి అడుగుతారు. మాఫీ అయితే అంటాడు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మాటిపోయిండు, ఇంకోటి కొత్త వచ్చాడు, ఏమో నాకు తెలియదు అంటుండు. ఇవాళ ఇప్పుడే పోయి వచ్చాను. ఐలయ్య ఏం చేయడు అయితే? ఏం చేయక ఏం చేయాలి, అందరు చేయాలి. ముందు పెట్టలే వాళ్ళకి సాగినట్టు అలాగే పోతే పెద్ద బుద్ధి తాకినట్టు వాళ్ళకి కాకుండా పోతుంది. అదే అప్పుడు ఎన్నికలలో అయితే మంచిగా చెప్పిండు, మీకెందుకు నేను అన్నిటికీ కొడుకు లేకుండా మా ఇంటికి గణవాలకి వచ్చినాం, దండం పెట్టిండు. ఇక మా దేశంలో ఇంకా ఎప్పుడు ఎన్నిక కాకముందుకు ఓటు వస్తాడు, ఓటు గెలుతాడంగా. మరి ఐలయ్య తప్పిదం ఉందా రేవంత్ రెడ్డి తప్పిదమా? ఇద్దరు కలిసి ఉంటాడు. ఇద్దరు అట్టోలేనా? ఇద్దరు కలిసి ఉంటాడు. అట్నే ఇది పాత రాజ్యం మలుపు వచ్చిండు, నీళ్ళు తెచ్చిండు, గుద్దగట్టాలు నీళ్ళు తెచ్చిండు. ఏ లోకాలు ఉన్నాయి నీళ్ళు, ఆ లోకాల నుంచి ఆ లోకాలు వెళ్ళిపోయిందని వడబెట్టాడు. ఏమన్నా అంటే అది రుచి కొడక అదేంటి అది కొడకపోద్ది అంటున్నాడు. 10 సార్లు 5 కొడకపోతే అది మంచిగా చేస్తే అది గమ్మితే గట్టి కొడుతున్నాడు.
ఏం ఇప్పుడు చెప్పాలి ఎట్లుంటుంది మరి మళ్ళీ వచ్చేటట్టు మరేమో అందరి రాజ్యానికి అందరూ తెలుసు మన వాళ్ళకి పోనీ ఉన్నాయి దానికి గుర్తాం కేసీఆర్ వస్తాడా నేనే గుర్తాం వస్తానని చెప్పలేదు ఇది కాదు పబ్లిక్ ఏమంటారు ఆ దేశం ఉంటే ఆయన వస్తాడు అందరిని కేసు ఇప్పుడు ఇవన్నీ అస్సలేవు కదా అన్నాడు లంగా బస్సులు అది టికెట్ పెడితే ఆడవాళ్ళు అయితే అందరికి పిచ్చి తిడుతారు వాళ్ళు లేచిపోతారు అక్కడ పోయి 10 రోజులు ఉంటున్నారు వస్తారు రంగరాజ్యం అయింది అది బస్ మొగలు పెంచిండు ఆడవాళ్ళు తక్కువ చేసి ఇప్పుడు 4 ఎకరాలు నాటు పెట్టుకున్నావా లేదా లేవు నీళ్ళే తక్కువ నీళ్ళు లేక వానాలు సక్క వాళ్ళే వాళ్ళ పేరుకెళ్ళేమో దుమ్ము రేగుతుంది వచ్చే దుమ్ము రేగుతారు మొన్న నేను ఒక గణేష్ చెట్టు పెట్టా వాటికి నీళ్ళు తాగక ఉన్న నీళ్ళు 2 గారు వాడలేం కానీ ఆ గణేష్ చెట్టు మామిడి చెట్టుకే పెట్టించాను నీళ్ళని వాటికి పెడుతున్నాం బీపీ రోడ్డు పోసినా 2 గంటలకు అది పారుతుందో పోతుందో ఇంకా మాకు అటు వెళ్ళి చూస్తాం ఇప్పుడు ఆడ కేసీఆర్ వస్తాడు అంటున్నావు కానీ నీళ్ళు మరి గొంగిడి సున్నతకి ఏమైనా అవకాశం ఉంటుందా మళ్ళీ ఏ గొంగ భిక్షమయ్య కూడా విజయ్ గౌడ్ జయ అయితే వస్తాడు మళ్ళీ కాంగ్రెస్ రాడు ఇంట్లో ఉంటే వస్తాడు కొంచెం తాకడ పెట్టిన అని చెప్పి అది పెట్టినా చేరాక అప్పుడు గొంగసిన ఒక బాగా పని చేరాలి అవకాశం వచ్చింది కానీ చేరాలి చేరాక అందరూ ఆమె చేస్తానని అంటారు అట్లా అందుకోదానికి చేస్తారు సరే బాబు థ్యాంక్ యూ మల్లారెడ్డి సార్ అమ్మ నీ పేరు నా పేరు కడగంచి వరమ్మ. అమ్మ వ్యవసాయం పని చేస్తావా ఇంకేదైనా పని వ్యవసాయం పని చేసుకుంటాము. ఈ వ్యవసాయం పని రైతు పని చేసుకుంటాము. భూమి ఉందా నీకు సొంతంగా మాకు 5-6 ఎకరాలు ఉంది. అయితే మేము వానకాలం మీద ఆధారపడి బతకడమే. ఇక వానకాలం అయితలేదు కాబట్టి చుట్టుపక్కల కాలువలు ఉన్నాయి. అక్కడ చెరువు ఉంది. చెర్లకు నీళ్లు వదులుతానన్నా కాలువలలో నీళ్ళు వదులుతానన్నా బావులకు జల దిగుతుంది, కొంత వస్తుంది. ఇంత తినడానికన్నా పసులకు మేత అవసరం వస్తుంది. మాకు తినడానికి నన్ను గింజలు వండుతాయి. ఆ కాలువలు ఇచ్చి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకు ఇచ్చి పెడతలేరమ్మా మరి ప్రాబ్లం ఏమనుకుంటారు మీరు? నా రేవంత్ సర్కారు వదిలనిస్తలేడా తెలియదు. మరి వీళ్ళందరూ అంత ముందుకు ఒక 2 సార్లు 3 సార్లు వదిలిర్రు. చెర్లలకు వదిలిర్రు, కాలువలకు వదిలినా కూడా బావులకు జల వస్తుండే. అప్పుడు వస్తుండే మాకు కారుకు 2 పంటలు వరి పంట పసులకు మేత దొరికి ఉండే. ఈ మనుషులకైనా తిండి వరకు. ఈ భూమి మొత్తం అంటే మీరు పత్తి పెట్టిరా? ఇదేమో భూమి పెట్టినాము. రోడ్ అవతల 2 ఎకరాలు ఉందండి పొలము. బావిలో నీళ్లు లేవు. నీళ్ళు లేక అట్లనే ఉన్నది. ఇక పసులకు వర్షాకాలం ఆధారమైన ఇంత సొప్ప వేసినాము. ఆ సొప్ప కూడా వానకు సంబంధించి వాన పడ్డప్పుడే ఇంత యూరియా చల్లితే అది ఎగురొస్తుంది. పసులకు మేత వేసుకుంటున్నాము. ఇట్లా 10-20 మంది కలిసినప్పుడు మహిళలు ఏమనుకుంటారమ్మా అంటే ఈ పరిపాలన మంచిగా ఉందంటారా లేకపోతే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందండి. సరే మాకు ఇట్లా వానకాలం ఆధారం లేకున్నా కాలువలు ఇచ్చి పెడతానన్నా ఇంత పంట పండించుకున్నాము. కూలి చేసుకుంటే వాళ్ళకి కూడా మాకు ఇంత పని దొరికింది. పని దొరకడం వల్ల మా కుటుంబాలు మేము పోషించుకున్నామండి. అట్లా చేయమని కోరుతున్నాం. అన్ని మంచిగా చేసిన ఆయన దింపేసారు మరి మీరు కూడా? అది మా సైడ్ ఏమీ దింపేయలేదండి. ఇక గొంగిడి సునీత అంటే కేసీఆర్ ఓడిపోయినట్టే కానీ ఇంకా ఆమె వల్ల కూడా కొన్ని తప్పులు కొన్ని జరిగినాయి కాబట్టి ప్రజలు గమనించి ఆమెను ఇక్కడ గ్రామాలలో ఓడించారు. కానీ పైన అందట్లో పోతాడని అయితే మేము కళ్ళ కూడా అనుకోలేదు. పోతే గీత సునీతమ్మ పోతుంది కానీ ఆయన ఉంటాడు అని అనుకున్నాము. కానీ ఆయనని పక్కకు తొలగేసారంటే అదేదో బై మిస్టేక్ జరిగిందని అంటే మహిళలు మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆయన ఏమో ఖరాబ్ చేసిపోయిందని రేవంత్ రెడ్డి అంటుండు. మరి కొంతమంది అంటారు రైతులకైనా పంట వండకున్నా కొంచెం తిండి వరకైనా పెట్టుబడి వరకైనా కొంచెం రైతు బంధని, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కళ్యాణ లక్ష్మి అని, ఒంటరి మహిళలకు 30 కిలోల బియ్యం అని, రేషన్ కార్డులు కొన్ని 500 పింఛని ఉన్న వాళ్ళకి 2000 చేసిండు. 2000 అయింది. ముసలోళ్ళకు 4000 చేస్తా అన్నాడు. 2 సంవత్సరాలకు దాటింది సార్, ఇంతవరకు చేయలేదు. మరి ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు అమ్మ ఉంది, ఆమెకు కొడుకు, ఒక కొడుకు పెడతాడని గ్యారంటీ లేదు చేతగానప్పుడు. మరి ఆ పింఛన్ ద్వారానైనా బతికే అంత స్తోమత ఉండాలి కదా. ఆ స్తోమత లేదు. అయితే నమ్మిరు 2000 + 2000 అంటే 4000 వస్తుంది కదా వస్తున్నాయి కదా. సరే ఈ విధంగానైనా కొడుకు మీద ఆధారపడకుండా కోడల మీద ఆధారపడకుండా బతకొచ్చు కదా అనేది అట్లా ఆలోచించి వేసినందుకు మొత్తమే ఏం లేక ఏగనాగం పెట్టినట్టు చేసిండు. ఇక అది ఆయనకే అర్థం కావాలి మేము ఎట్లా చేస్తే వాళ్ళు ఎట్లా తిడుతున్నారు అనేది. ఆయన అన్ని విధాలుగా చదువుకునైనా అన్ని విధాలుగా చూసినాను కాబట్టి నన్ను ఇట్లా తిడుతున్నారు, నేను సాయం చేయాలన్న ఆలోచన ఆయన మైండ్కి ఎక్కాలి దాదాపు. కానీ ఆయనకు ఎందుకు అర్థమవుతలేదో తెలుస్తలేదు.